ఎక్స్ప్రెసింగ్ లవ్, ప్రేమను వ్యక్తపరచడము. కొత్త చాప్టర్. Mehrabad has had its fair share of crazy pilgrim visitors over the years. చాలా ఏళ్ళుగా మెహరాబాద్లో నేను రుస్తం ఫలాతి చెప్తున్నాడు. మెహరాబాద్లో ఉంటూ ఉన్నాను కదా, చాలామంది రకరకాల మనోవికారములు కలిగిన సందర్శకులు కూడా మెహరాబాద్ వస్తూ ఉంటారు. అందరూ ఒకలాగా ఉండరు కదా. సమ్ ప్రొవైడెడ్ అమ్యూజ్మెంట్, బట్ ఫర్ మోస్ట్ పార్ట్ దే క్రియేటెడ్ ఏ న్యూసెన్స్ అండ్ బికమ్ ఏ సోర్స్ ఆఫ్ హెరాస్మెంట్ ఫర్ ద రెసిడెంట్స్. కొంతమంది మంచి పాటగాళ్ళు వస్తారు, మంచి ఆర్టిస్టులు వస్తూ ఉంటారు, మంచి పెయింటర్, అతను తెచ్చిన వేసిన పెయింటింగ్స్ అన్నీ చూపెడుతుంటాడు. ఒకడు మ్యాజిక్ చేస్తూ ఉంటాడు, అది చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అలాంటి ప్రేమికులు కూడా వస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఆ ఉన్న వాళ్ళకి న్యూసెన్స్ అంటే ఇబ్బంది క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా తగులుతూ ఉంటారు వచ్చిన వాళ్ళలో. యాజ్ రెసిడెంట్స్ మోస్ట్ ఆఫ్ us were so busy throughout the day that to deal with an additional problem like this was too much for us. మేమంతా ఎవడి పనిలో వాడు మునిగిపోయి ఉంటాం. ఎవడో వచ్చి న్యూసెన్స్ చేస్తూ ఉంటాడు. ఒరే నైనా తప్పురా ఇది అని మాకు చెప్పడానికి టైం ఉండదు. మాకు మా డ్యూటీ అంత మునిగిపోయి ఉంటాం. We would have preferred to remove such pilgrims after giving them a few warnings. తప్ప ఎలా చేయక న్యూసెన్స్ ఇక్కడ పోయి అక్కడ చూసుకో అని ఏదో ఒక మాట అనేసి మేము వెళ్ళిపోతూ ఉంటాం. బట్ ద మండలి వుడ్ నాట్ అలౌ ఇట్. తప్పు అంటారు మండలి వాళ్ళు, అలా చెప్పకూడదు, వాడు నొచ్చుకునేలాగా చెప్పకూడదు అని వారిస్తూ ఉంటారు. దే బిలీవ్డ్ ఇన్ అకామిడేటింగ్ సచ్ పిలిగ్రిమ్స్. అలాంటి వాళ్ళని మనం భరించలేకపోతే ఇంకెవడు భరిస్తాడు? మనం భరించాలి కదా. నో మ్యాటర్ హౌ మచ్ న్యూసెన్స్ దే క్రియేటెడ్, వాళ్ళు ఎంత ఇబ్బంది కలిగించినా సరే నువ్వు భరించవలసిందే. అండ్ ఎక్స్పెక్టెడ్ ద రెసిడెంట్స్ టు రిసాల్వ్ ద ప్రాబ్లం విత్ లవ్. ప్రేమతో వాడిలో పరివర్తన తీసుకురావాలి, కానీ మందలించకూడదు అని మండలి వాళ్ళు వారిస్తూ ఉండేవారు. ఇరిచ్ వుడ్ ఇన్ సచ్ సిచ్యువేషన్స్ సే, ఇరిచ్ ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు అని చెప్పినప్పుడు ఇలా చెప్పేవాడు, విన్ ద పర్సన్ ఓవర్ విత్ లవ్, ప్రేమతో వాడిని జయించు. ఇఫ్ యూ కెనాట్ విన్ విత్ లవ్ దెన్ యూ హ్యావ్ లాస్ట్. బాబా దగ్గర ఉండి ప్రేమ గురించి నువ్వు మాట్లాడుతూ ప్రేమను ఉపయోగించి నువ్వు గెలవలేకపోతే నువ్వు ఓడిపోయినట్టు లెక్క. అది నీ పరాజయమే, నీ ఓటమి అది అనేవాడు. ఇట్ వాజ్ ది వే దే హ్యాండిల్ థింగ్స్ వెన్ దే వర్ విత్ బాబా. బాబాతో ఉన్నప్పుడు బాబా అలాగే వ్యవహరిస్తూ ఉండేవాడు ఆయన. అంతేగాని వాడి తప్పు కాబట్టి వాడిని ముందు మనల్ని చెక్ చేసుకోవాలి అని బాబా చెప్తూ ఉండేవారు. It could often be a trying experience, not only for the residents, but also for the mandali themselves. ఒక్కోసారి మాలాంటి వాళ్ళకే కాదు, మండలి వాళ్ళకు కూడా అది పెద్ద అగ్ని పరీక్ష అయిపోయేది వాళ్ళని హ్యాండిల్ చేయడం. మనం మరి రకరకాల వికారాలతో మనం ఉంటాం కదా, మరి అక్కడికి వెళ్ళి మన మైండ్ మనతోటే వెళ్ళింది కదా మేరాబాద్ కూడా, ఇది వదిలేసి వెళితే మనం బాగుంటాం అక్కడ, కానీ దీన్ని పట్టుకుని వెళితే అక్కడ ఇది కూడా అన్ని వికారాలు చేస్తూ ఉంటాయి. One such incident concerns a Western pilgrim who came in the 1990s. జరిగిన ఒక సంఘటన చెప్తారు, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అంటున్నాడు. 1990వ దశకంలో ఒక పాశ్చాత్య ప్రేమికురాలు ఒక అమ్మాయి వచ్చింది బాబా దర్శనాన్ని. షీ స్టేడ్ ఫర్ అన్ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో ఉంది అక్కడ. ఇప్పుడు చూస్తూ ఉంటాం ఎంపీఆర్లో మనం ఇప్పుడు వెళితే ఉంటారు, మళ్ళీ 2 నెలల తర్వాత మనం మేరాబాద్ మళ్ళీ అక్కడే ఉంటారు వాళ్ళు, తర్వాత 2 నెలల తర్వాత వెళ్ళిపోతారు. అంత డబ్బు ఖర్చు పెట్టి ఎంత దూరం వచ్చాక 4-5 నెలలు ఉంటూ ఉంటారు వాళ్ళు. నాట్ ఓన్లీ డిడ్ షీ బిహేవ్ ఇన్ ఏ క్రేజీ మేనర్, చాలా పిచ్చి పిచ్చిగా ఆవిడ ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆవిడ చూడగానే ఏమిట్రా బాబు ఈవిడెవరు ఇలా ఉందని న్యూసెన్స్ క్యాండిడేట్ అని ఎవడైనా సరే అనుకునేలాగే ప్రవర్తించేది. బట్ షీ లవ్ టు వేర్ కాస్ట్యూమ్స్. ఆవిడకి రకరకాల బట్టలు వేసుకోవడం, కాస్ట్యూమ్స్ వేసుకోవడం అలవాటు, ఇష్టం ఆవిడకి. డూ మైమింగ్ అంటారు కదా, శబ్దం చేయకుండా రకరకాలుగా ఇలా మిమిక్రీ లాగా చేస్తూ ఉంటారు ఇవన్నీ. విచ్ షీ డిడ్ ఆల్ ద టైమ్, రోజంతా ఇదే గొడవ ఆవిడకి. షీ డిడ్ నాట్ వేర్ నార్మల్ క్లోత్స్. మామూలు మన భారతదేశంలో మనం బాబా దగ్గరికి వెళితే ఎలా ఉంటాం అలా కాకుండా ఆవిడ మామూలు అమెరికా దేశంలోగా ఆ దుస్తులు చాలా వికారంగా వేసుకుంటూ ఉండేది. షీ డ్రెస్డ్ ఇన్ కాస్ట్యూమ్స్ విచ్ వర్ రదర్ క్లౌనిష్. అవి చాలా అసహ్యంగా జుగుప్సాకరంగా ఉంటూ ఉండేవి. వెదర్ ఇట్ వాజ్ బ్రేక్ఫాస్ట్, లంచ్,
dinner, earthy time. If she saw a group of pilgrims, she would start her act of miming. టిఫిన్ దగ్గర ఓ 10 మంది కనపడతాం కదా, ఆ 10 మంది దగ్గరికి వెళ్ళి ఆవిడ ప్రదర్శన మొదలెట్టేసేది. ఆవిడ భోజనం దగ్గర, టిఫిన్ దగ్గర, రాత్రి భోజనం ఎక్కడైనా సరే ఇదే వ్యవహారం చేస్తూ ఉండేది. As her act was not good or funny, the other pilgrim would avoid her. ఇది అంటారా బాబు, వీడి తలనొప్పి అయిపోయిందని ఆవిడ కనపడితే బయటికి వెళ్ళిపోయారు. తర్వాత వద్దామని ఈవిడ వెళ్ళిపోయాక అమ్మ బాబు ఈవిడి మనం బొర తినేస్తని తప్పించుకుంటూ ఉండేవారు మిగిలినటువంటి ప్రేమికులంతా. ఆన్ సండేస్ ద బస్ టేక్స్ ద పిలిగ్రిమ్స్ టు మేరాజాన్. ఆదివారం మేరాజాన్ తీసుకెళ్తుంది కదా బస్సు. వేర్ దే కెన్ మీట్ అండ్ ఇంటరాక్ట్ విత్ ది మండలి. ఎందుకని మండలి వాళ్ళతో కాసేపు ఇంటరాక్ట్ అవుదామని అందరికీ ఆ కోరిక లోపల ఉంటుంది. ఆఫ్టర్ గ్రీటింగ్ ది పిలిగ్రిమ్, ఆల్ ద మండలి వుడ్ యూజువల్లీ గ్యాదర్ ఇన్ ది మండలి హాల్ టు వాచ్ ఏ బాబా ఫిల్మ్ ఆర్ ద పిలిగ్రిమ్స్ పెర్ఫార్మ్ ఏ స్కిట్ ఆర్ సింగ్ డివోషనల్ సాంగ్స్. బాబా మండలి ఉన్నప్పుడు ఏం చేసేవారు, వీళ్ళంతా ఓ భజన చేసేవారు, ఓ ఫిల్మ్ వేసేవారు, ఇరిచ్చమని మాట్లాడుతూ ఉండేవారు. అది దానికోసం అని చెప్పి మెహరాబాద్లో ఉన్న వాళ్ళందరూ ప్రతి వారం వెళ్తూ ఉండేవారు. దిస్ పర్టికులర్ పిలిగ్రిమ్ వుడ్ ఆల్వేస్ వాంట్ టు డూ హెర్ యాక్ట్ అండ్ వాజ్ అలౌడ్ టు డూ సో. ఈవిడ వెళ్ళగానే ఈవిడ తయారైపోయింది. తయారైపోతే మండలి వాళ్ళు కానీ ఇక ఈవిడిదే ఆ మొత్తం సెషన్ అంతా ప్రతి వారం ఈవిడిదే. థింగ్స్ వెంట్ ఆన్ స్మూత్లీ ఫర్ సమ్ టైమ్. అందరూ భరిస్తూనే వచ్చారు. ఇలాగా కొన్నాళ్ళు జరిగింది. అంటిల్ వన్ డే షీ డిసైడెడ్ టు డూ హెర్ మైమింగ్ యాక్ట్ అట్ ది సమాధి అట్ ఆరతి టైం. ఆరతి టైం ఉంటుంది కదా, ఆ టైంలో ఇప్పుడు మనం భజన చేస్తున్నాం కదా, అప్పుడు నేను నా ఈ మైమింగ్ చేస్తాను అందావిడ. ఆఫ్టర్ బాబాస్ ప్రేయర్స్ అండ్ ఆరతి వర్ ఓవర్, డివోషనల్ సాంగ్స్ వర్ ఆల్వేస్ సంగ్. ఎప్పుడు మనం భజన చేస్తూ ఉంటాంగా. షీ స్టార్టెడ్ హెర్ మైమింగ్ యాక్ట్ యాజ్ సూన్ యాజ్ ది ఆరతి వాజ్ ఓవర్. ఇలా ఆరతి అయ్యిందో లేదో ఆవిడ మొదలెట్టేసింది ఆ మైమింగ్. సిన్స్ ది సింగింగ్ టైమ్ ఆఫ్టర్ ఆరతి ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు జస్ట్ 1 hour, as silence is strictly maintained at Baba's Samadhi after that period, many pilgrims who wanted to do sing were disappointed. అది కరెక్ట్గా 7:45 కట్టిస్తూ ఉంటారు కదా పాపం. చాలామంది ఆంధ్ర నుంచో యూపీ నుంచో వస్తూ ఉంటారు. వాళ్ళు ఆవేళ ఒక్కరోజే ఉంటారు, ఈవేళ ఓ పాట పాడి వెళదాం అనుకుంటారు. వాళ్ళందరూ నిరుత్సాహపడ్డారు. అంటే మనం ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. చాలామంది ఎంతో ప్రాక్టీస్ చేసి ఆ బాబా దగ్గర ఆ ఒక్క పాట పాడి వెళ్ళిపోవడానికి వస్తూ ఉంటారు. శృతి లేని వాళ్ళు, అసలు ఏమాత్రము సంగీత పరిజ్ఞానం కొంచెం కూడా లేని వాళ్ళు అక్కడ 4-5 పాటలు పాడేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. అంటే ఎంతమందిని మనం నిరుత్సాహపరుస్తున్నాము అనేది కూడా మనం కొంచెం, అది బాబాని సంతోషపెట్టేది ఏది అనేది మనం కొంచెం దృష్టిలో ఉంచుకోవాలి. ఒకసారి బాబా 2వ పాశ్చాత్య దేశ పర్యటన అనుకుంటా 1932లో ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు కిట్టిడేవికి ఉత్తరం రాశారు బాబా. నీవు చేసినటువంటి సేవకు నేను చాలా ముగ్ధున్నయ్యాను. నేను ప్రతి క్షణము నా సన్నిధానములో ఉండాలని ఆరాటం నేను గమనించాను. కానీ అంతకంటే నీలో నచ్చింది నాకు ఇంకొక గుణం ఉంది అన్నారు. నీకు నా సన్నిధానంలో ఉండాలని ఉన్నప్పటికీ ఇతరులకు ఆ అవకాశం ఇవ్వడం కోసం కావాలని నీవు దూరంగా ఒరిగిపోయేదానివి. అది నాకెంతో నచ్చింది అని బాబా ఆ లెటర్లో రాశారు ఆవిడకి. అది మనం దృష్టిలో పెట్టుకోవాలని. మనం పాట పాడేస్తే బాబా సంతోషించారు. నాకంటే బాగా పాడేవాడికి అవకాశం ఇస్తే, అంతమంది యొక్క హృదయాలను ఆనందపరిస్తే బాబా ఇంకా సంతోషిస్తాడు అన్న. నాట్ ఓన్లీ దాట్, అదర్ పిలిగ్రిమ్స్ ఆల్సో థాట్ that it was a distraction because it took the focus away from Baba onto the person performing the act. కొంతమంది చాలా చికాకు పడ్డారు. ఇదేంటిది బాబా మీద ఉండే దృష్టి, ఈవిడెవరు ఈ అమ్మాయి వచ్చి ఇక్కడ వికారం డ్యాన్స్ కడుతున్నట్టుగా ఉంది, ఈవిడ మీదకి వెళ్ళిపోతుంది దృష్టిది, ఏం బాగుండలేదు, జుగుప్సాకరంగా ఉంది అని వాళ్ళు నొచ్చుకున్నారు వాళ్ళందరూ కూడా. The residents in charge requested the pilgrim to avoid doing this and give other visitors a chance to sing, but she would not listen. పాపం అక్కడ అన్నా ఖండాలే వంశపాల్ సింగ్ ఎవరు ఉంటారు కదా ఆ డ్యూటీ, వాళ్ళు అడిగారు ఇలా అని. లేదు ఆవిడ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉంది. మిగిలిన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వమ్మా చాలు ఇంకా అంటే వింటలేదు ఆవిడ. ఇఫ్ సమ్వన్ ట్రై టు ఇంటరప్ట్ హెర్ షీ వుడ్ స్టార్ట్ షౌటింగ్. ఆవిడ అరవడం కూడా మొదలెట్టింది. చుప్ అని ఆవిడ కంటిన్యూ చేసేస్తుంది. ఈవెన్చువల్లీ ద కంప్లైంట్స్ రీచ్డ్ మనీ.
ఇది చైర్మన్ అయినటువంటి మణి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆఖరి చాలా కష్టంగా ఉంది ఈవిని భరించడం, న్యూసెన్స్ అయిపోయింది. హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద ట్రస్ట్? Mani explained to her that it was okay to express their devotion and love for Baba in any way she liked, as long as it was from the heart. అవునండి, అది నీ హృదయంలో నుంచి వచ్చినంతసేపు నీ బాబా మీద నీకున్న ప్రేమను నువ్వు ఎలాగన్నా వ్యక్తం చేయొచ్చు, దానికి ఏం అభ్యంతరం ఉండడానికి వీల్లేదు. బాబా లవ్డ్ దట్. బాబాకి ఇష్టం అన్నమాట, అందుకే నీకు అవకాశం ఇచ్చాడు. అది She assured the pilgrim that Baba was surely enjoying her act. బాబాకి ఇష్టం అనమాట నీ నటన, ఓన్లీ పర్వాలేదు నువ్వు కానీ అన్నాడు. However, if she wanted to please Baba, she should try to maintain harmony, learn to give in and to give others to a chance. కానీ బాబా ఇంకా సంతోషించాలనుకో, నువ్వు సమన్వయం కూడా నేర్చుకోవాలి. మరి నీలాగే ఇతరులకు కూడా ఇలాగే ప్రదర్శన చెయ్యాలి, తన ప్రేమను బాబాకి వ్యక్తం చేయాలని ఉండొచ్చు కదా, వాళ్ళకు కూడా కొంచెం నువ్వు అవకాశం ఇవ్వాలి. మనీ ఎంకరేజ్ హెర్ టు కంటిన్యూ విత్ హెర్ యాక్ట్. కానీ నీరు బాగుంది సుమా, నువ్వేం వరి అవ్వకు, నువ్వు నీ ఆర్ట్ చాలా బాగుంది అని ప్రోత్సహించింది. బట్ టు డూ ఇట్ ఓన్లీ ఫర్ బాబా. కానీ బాబా కోసం మాత్రమే చెయ్యి, జనాల కోసం చెయ్యకు, అదొక్కటి నువ్వు దృష్టిలో పెట్టుకో అని చెప్పింది. And for that, she could do it anywhere where she and Baba were alone. చూడండి ఎంత బాగా చెప్తుందో. బాబా కోసమే నువ్వు చెయ్యాలంటే ఎవరు లేనప్పుడు కూడా చేయొచ్చు. నువ్వు బాబా మాత్రమే ఉన్నారనుకో, అప్పుడు ఇంకా బాగా బాబా దాన్ని ఆస్వాదించగలుగుతాడు. And for that, she could do it anywhere where she and Baba were alone and refrain from doing it at ఆరతి టైం ఇన్ ది సమాధి. ఆ సమాధి దగ్గర ఆరతి టైంలో అనుకో వీళ్ళందరూ నీకు ఆటంకం, విడిగా నువ్వు చేసుకున్నావు అనుకో బాబా ఒక్కడే ఆస్వాదిస్తాడు. మనీ సజెస్టెడ్ దట్ షీ పెర్ఫార్మ్ ఇన్ ప్రైవేట్ వెన్ నో వన్ వాజ్ అరౌండ్ అండ్ ఇన్ హెర్ రూమ్ ఆర్ స్టడీ హాల్. ఎవడూ లేడనుకో ఇంకా బాబా ఒక్కడే నీ ప్రదర్శన చూసి ఆనందిస్తాడు నీ రూమ్లో, లేకపోతే ఒక హాల్ ఖాళీగా ఉన్న స్టడీ హాల్ కానీ ఎక్కడైనా కానీ. ద పిలిగ్రిమ్ డిడ్ నాట్ హీడ్ మనీస్ అడ్వైజ్. ఆవిడకేమో రుచించలేదు మణి చెప్పిన సలహా. అండ్ వెంట్ అబౌట్ హర్ మైమింగ్ యాక్ట్ అట్ ది సమాధి. ఆ సమాధి దగ్గరే ఇది చేస్తూనే ఉండేది. దిస్ ఈవెంచువల్లీ లెడ్ టు ఎ బిగ్ ఆల్టర్కేషన్ బిట్వీన్ హెర్ అండ్ ది అదర్ పిలిగ్రిమ్స్. ఇది ఘర్షణలు కూడా దారి తీసింది. మిగిలిన వాళ్ళు తిరగబడుతూ ఉండేవారు, కూర్చోమ్మా ఇంకా చాలు చాలు లేని ఎవరో ఒకడు మరి భరించలేని వాడు ఉంటాడు కదా, రోజు న్యూసెన్స్ అయిపోతుంది కదా. మన్సారీ ఇన్ దోస్ డేస్ వాజ్ ది సమాధీస్ కేర్ టేకర్. ఆ రోజుల్లో మన్సారీమై సమాధి కేర్ టేకర్గా ఉంటూ ఉండేది. అండ్ వెన్ షీ హెర్డ్ ది ఆల్టర్కేషన్ కేమ్ టు ఎంక్వైరీ. ఇక్కడ ఏదో ఘర్షణ వినపడింది ఆవిడకి, రూమ్లోంచి వచ్చింది ఆవిడ, ఏంటి అసలు పరిస్థితి ఏమిటి అని అడిగింది ఆవిడ. వెన్ షీ వాజ్ బ్రీఫ్ అబౌట్ ద సిచ్యువేషన్, చెప్పారు ఈ విషయం అంతా. షీ కాల్ దిస్ పిలిగ్రిమ్ టు హెర్ రూమ్. అమ్మ నా రూమ్కి రా చెప్తాను, ఎందుకు నీ ఇంటికి కూడా నేను చెప్తాను కదా అని తీసుకెళ్ళింది. ఫస్ట్ మన్సారీ గేవ్ హెర్ సమ్ టీ అండ్ స్నాక్స్. ముందు కూర్చో నువ్వు ప్రశాంతంగా, నేను టీ ఇస్తాను అని టీ పెట్టి, మనం చూసాం కదా మన్సారీ కిచెన్లో టీ పెట్టి ఆ స్నాక్స్ కొన్ని ఉంటే అవి పెట్టి ఆ టీ పట్టుకుని ఇచ్చింది. యాజ్ వాజ్ హర్ హ్యాబిట్. ఆవిడ అంతే, అందరికీ అలా టీ టైం అయితే టీ ఇస్తూ ఉండేది మన్సారీ. షీ డిడ్ దీస్ విత్ ఆల్ విజిటర్స్. ఎవరు వచ్చినా సరే వాళ్ళందరికీ ఇలా ఇస్తూ ఉండేది ఆవిడ. వన్స్ ద పిలిగ్రిమ్ వాజ్ రిలాక్స్డ్, మన్సారీ ఆస్క్డ్ హర్ హౌ షీ కేమ్ టు బాబా. కొంచెం ఆవిడ ఘర్షణ నుంచి ప్రశాంతమైంది, నవ్వుతుంది, మాట్లాడుతుంది మామూలుగా. అప్పుడు బాబా గురించి నువ్వు ఎలా తెలుసుకున్నావమ్మా, ఎలా వచ్చేవు అసలు బాబా ఫోల్డ్లోకి అని అడిగి. ఆఫ్టర్వర్డ్స్ మన్సారీ స్టార్టెడ్ షేరింగ్ బాబా స్టోరీస్ విత్ హర్. అప్పుడు తనకు మాత్రమే తెలిసిన కొన్ని బాబా కథలు ఆవిడకి చెప్పడం మొదలుపెట్టి. అండ్ షేర్డ్ వన్ పర్టికులర్ స్టోరీ వేర్ షీ ఎంఫసైజ్డ్. ఒక ముఖ్యమైన ఒక కథ నీకు చెప్తాను విను సుమా. హౌ వెన్ ఎ లవర్ పుట్ హిమ్సెల్ఫ్ త్రూ ట్రెమండస్ ఇన్కన్వీనియన్సెస్ టు ఒబేస్ బాబాస్ ఆర్డర్, బాబా వాజ్ ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్. బాబా యొక్క ఒక ఆజ్ఞ చెప్పాడు అనుకుందాం మనకి, అది ఆచరించడానికి అతి భయంకరమైన కష్టాలు పడ్డాడు అనుకోండి, బాబా ఇంకా ఇంకా ఎక్కువ సంతోషిస్తాడు. శబాష్ అంటే ఎంత సులువుగా అయిపోతే అంత తక్కువ ఆనందపడతాడు అనమాట బాబా. ఎంత కష్టంగా అయితే అంత ఎక్కువ ఆనందపడతాడు బాబా.
అది చెప్పేటువంటి ఒక కథ నీకు చెప్తాను. షీ దెన్ టుక్ ద పిలిగ్రిమ్ అండర్ బాబాస్ టిన్ షెడ్ అని. బాబా టిన్ షెడ్ ఉంది కదా, ఎక్కడుంది టిన్ షెడ్? మెహర్ రిట్రీట్కి ప్రక్కన, అక్కడ తీసుకెళ్ళింది. వేర్ హిస్ గది ఆల్సో నోన్ యాజ్ ది థ్రోన్ ఈస్ కెప్ట్ అండ్ షేర్డ్ స్టోరీస్ ఆఫ్ హౌ బాబా ఇన్ ఎర్లీ ఇయర్స్ కేమ్ ఆన్ ద హిల్ అండ్ సాట్ ఆన్ హిస్ గది అండ్ ఆల్ ద లేడీస్ వర్ కలెక్ట్ అరౌండ్ ఇట్ చెప్పింది. మెహరాబాదులో మకా ఉన్న తొలి రోజుల్లో స్త్రీలంతా ఇక్కడ ఉండేవారు. బాబా ఆ టైంకి ఇక్కడికి వచ్చి ఆయన సింహాసనం ఇది అక్కడ ఉంది కదా గద్ది, దాని మీద కూర్చునేవారు. స్త్రీలంతా చిన్న చిన్న బల్లలు వేసుకొని చుట్టూ కూర్చుని ఉండేవారు. అప్పుడు బాబా అనేక విషయాలు వాళ్ళకి చెప్తూ ఉండేవాడు. మన్సారి ఈవెన్ మెన్షన్ దట్ యాజ్ షీ వాజ్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు వాక్ టు ది సమాధి షీ హర్ సెల్ఫ్ వుడ్ ప్రే ఎట్ దిస్ గద్ది. నేను ముసల్దాన్ని అయిపోయాను, నేను ప్రతిసారి సమాధుల దాకా నళ్ళపోతున్నాను. ఒక్కోసారి ఇక్కడికి వచ్చి ఇక్కడే, ఇది బాబా సీట్, ఇది ఇక్కడే కూర్చొని ఇక్కడే నేను ఆయనకు ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. షీ దెన్ మేడ్ ఎ రిక్వెస్ట్ టు ది పిలిగ్రిమ్ టు డూ హర్ మైమింగ్ అట్ దిస్ పార్ట్ ఫర్ నో వన్ వుడ్ ఇంటరప్ట్ హెర్ యాజ్ షీ డిడ్ ఇట్ హియర్. చెప్పింది, నువ్వు కూడా ఇక్కడ నాలాగే ఇక్కడ నీ మైమింగ్ ఇక్కడ బాబా దగ్గర చేసావనుకో, ఎవడు నీకు ఆటంకపరచడు. ఎంత ఇబ్బంది పెడుతున్నారు నిన్ను అక్కడ, ఎంత ఆటంకం అవుతుంది. ఇక్కడనుకో బాబా సీట్ ఇది, ఆయన ఎంతో ఆనందంగా చూస్తాడు, నీకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు. స్ట్రేంజ్ యాజ్ ఇట్ మే అపియర్ ద పిలిగ్రిమ్ అగ్రీడ్ అండ్ ద మ్యాటర్ వాజ్ రిసాల్వ్డ్. ఆవిడ ఒప్పుకుంది, చాలా నచ్చింది నాకు నీ పరిష్కారం, నాకు ఇదే బాగుంది అని పరిష్కారం అయిపోయింది. మన్సారి డిడ్ మేనేజ్ టు విన్ హెర్ ఓవర్ విత్ లవ్. అది ఇరి చెప్పాడే, ప్రేమతో మరొకటి హృదయం గెలవడం అంటే అది మన్సారి చేసి చూపించింది. సమ్ టైమ్ వెంట్ బై, కొన్ని రోజులైంది. అండ్ పిలిగ్రిమ్ ఆస్క్డ్ ఇరిచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అట్ ది మండలి హాల్. ఇరిచ్ని మండలి హాల్లో కూర్చొని ఉండగా ఒక ప్రశ్న ఇలా వేశాడు. షుడ్ బాబా లవర్స్ బి అలౌడ్ టు డూ వాట్ ఎవర్ దే వాంట్ ఎట్ ద సమాధి డ్యూరింగ్ ఆరతి టైమ్ జస్ట్ బికాస్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద హార్ట్. ఏ బాబా ప్రేమికుడైనా సరే నా ప్రేమను వ్యక్తం చేస్తాను, మనం ఎవరు అడ్డు పెట్టడానికి మనకు హక్కు లేదు కదా అని మీరు అంటున్నారు. అంటే వాడు ఇష్టం వచ్చినట్టు వాడు ప్రేమను వ్యక్తం చేయడానికి సమాధి దగ్గర అది కుదురుతుందా, అనుమతి ఉన్నదా, అది కరెక్టేనా అని ప్రశ్న వేశాడు. ఇది మన అందరి మనసులో ఉన్న ప్రశ్న. ద వే సమ్ పీపుల్ ఎక్స్ప్రెస్ దేర్ లవ్ అండ్ హార్ట్స్ ఫీలింగ్ మే డిస్టర్బ్ అదర్ పిలిగ్రిమ్స్ హూ ఎంజాయ్ ద క్వయట్నెస్ అండ్ ద ఫీల్ కనెక్టెడ్ విత్ బాబా త్రూ దాట్. అంత అందమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉన్నవాడికి ఈవిడేదో వికారంగా రకరకాల కదలికలు చేస్తే చాలా చికాకు అనిపించవచ్చు. ఏంట్రా బాబు ఈ దరిద్రం, ఇది వాడు నొచ్చుకుంటాడు కదా అని ఆ ప్రశ్న అడిగాడు. ఇరిచ్ పాజ్డ్ ఫర్ ఏ వెరీ లాంగ్ టైం. చాలాసేపు ఆలోచించాడు ఇరిచ్. ఆలోచించి అండ్ దెన్ సెడ్ స్లోలీ, నెమ్మదిగా ఇలా చెప్పాడు. బాబా ఆల్రెడీ నోస్ ద లాంగింగ్ ఇన్ ఈచ్ వన్స్ హార్ట్. వన్ డస్ నాట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. ఇక్కడికి వచ్చి ఆ 7 గంటలు ప్రార్థనలు అయిపోగానే బాబా అని చెప్పి వీడు డ్యాన్స్ కట్టి ప్రదర్శించవలసిన అవసరం లేదు. వాడి హృదయాన్ని సంపూర్ణముగా ఎరిగినవాడు. వాడు పాట పాడకపోయినా ఈ మైము చెయ్యకపోయినా వీడేమిటో సంపూర్ణముగా ఆయనకు తెలుసు. జస్ట్ గెట్ రిడ్ ఆఫ్ ఆల్ డిజైర్స్ దట్ ఫిల్ యువర్ హార్ట్ అండ్ క్రియేట్ ద లాంగింగ్ ఓన్లీ ఫర్ హిమ్. నీ హృదయంలో రకరకాలైనటువంటి కోరికలు ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టి పాడాలని ఉంటుంది, డ్యాన్స్ కట్టాలని ఉంటుంది, ఇక్కడ వీళ్ళందరినీ ఇంప్రెస్ చేసేయాలని ఉంటుంది, రకరకాలు క్రేవింగ్. ఫలానా ఓడి వచ్చేయండి అని వీళ్ళు నలుగురు గుర్తుపడితే భలే ఉంటుంది. ఒకసారి పెర్ఫార్మ్ చేస్తే రేపు నుంచి వెళ్ళగానే ఓహో రావే అంటారు కదా. ఆ గుర్తింపు కోసం ప్రతి మనిషిలోనూ వితౌట్ ఎక్సెప్షన్ మనిషి అహము చచ్చిపోయే వరకు బయట భాష మారుద్ది మనిషికి, కానీ ఇది మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. మనం జలాలుద్దీన్ రూమి ఆ సేయింగ్ ఉంటుంది, డోంట్ బోస్ట్ దట్ యు హ్యావ్ నో యుగో. అది చదివింటారు, అది మేరాజాదు మండలి హాల్లో ఉంటుంది. నాకు అహము లేరు అని డాంబికాలు పలకకు. ఎందుకని? అది ఒక చీకటి రాత్రి నల్లటి రాయి మీద ఒక చీమ కాలి కంటే కనపడకుండా ఉంటుందండి. అది మనిషిలో అహము దాక్కుని ఉంటుంది.
అది తీసేయడం ఎంత కష్టం అంటే సూది అడుగును పెట్టి కొండని పెళ్లగించడానికి ప్రయత్నం చేయడం కంటే కష్టమైనదటి. ఒక సూది మొనతో ఒక మహాపర్వతాన్ని పెకిలించి వేయడం కంటే కూడా కష్టమైనది. జలాలుద్దీన్ రూమీ చెప్పినటువంటి మాట. ఇది మెహరాజాద్ మండలి హాల్లో ఉంటుంది, మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. జామీ చెప్పింది, ఆ సూఫీ మహాకవి. అది అలాగూ ప్రతివాడికి ఉంటుంది అది. అందుకని ఇరిచి ఏం చెప్తున్నాడు, నీ మనసులో పేరుకుపోయిన ఈ వికారాలు, కోరికలు పక్కన పెట్టి సంపూర్ణంగా విస్మరించు. కనీసం అక్కడైనా ఆయన సమాధి దాకా మోసుకెళ్ళు, అక్కడ మాత్రం పక్కన పెట్టి అక్కడ దాన్ని ఖాతరు చేయకు. కేవలము ఆయన కోసము మాత్రమే లోపల తపన పెంచుకో. సో మెనీ కాంట్రవర్సీస్ ఆర్ బీయింగ్ క్రియేటెడ్ అబౌట్ అప్రోప్రియేట్ బిహేవియర్. అక్కడ ఇలా ఉంటే కరెక్టు, ఇలా ఉంటే తప్పు అని చెప్పడం వల్ల అనేకమైనటువంటి ఈ విరుద్ధ భావాలు వచ్చేస్తున్నాయి. కాంట్రవర్సీస్ అంటే ఘర్షణ వాతావరణం, అంటే పరస్పరమైనటువంటి ఘర్షణలు వస్తూ ఉన్నాయి. ప్రేమను ఎలా వ్యక్తం చేయొచ్చు, ఇలా చేయాలా, ఇలా కూడదా, నాకు ఇలాగే ఇష్టం అంటాడు ఒకడు, అలా కుదరదంటాడు ఇంకొకడు. ఇలాగా దానికి విడమర్చి మనం చాలా కష్టం అది చెప్పడం. Some time back, a pilgrim inquired whether one should say Baba or Meher Baba while taking Baba's name. ఒకటి అడిగాడు, బాబాని స్మరించమంటున్నారు కదా, బాబా అనాలా మెహర్ బాబా అనాలా, ఏది కరెక్ట్ అని అడిగాడు. వెల్, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ కాలింగ్ ఫ్రమ్ ద హార్ట్, ఇట్ డస్ నాట్ మ్యాటర్, యూ కెన్ సే ఓ బెలవెడ్ అండ్ బాబా విల్ హియర్ యూ. నీ హృదయం లోపల నుంచి కేక వస్తున్నంతసేపు ఓ ప్రియతమా అన్నా కూడా బాబా వింటాడు. ఓ మెహర్ బాబా అని నువ్వు చెబితే ఆయన వినకపోవడం నీకు ఉండదు. హీ నోస్ యు ఆర్ కాలింగ్ హిమ్, ఆయనకి తెలుసు నువ్వు పిలుస్తున్నావు ఆయన్ని అని. వాట్ డూ ద మస్ట్ డూ? అసలు మస్తులు ఏం చేస్తూ ఉంటారు చెప్తారు. వాళ్ళకి ఏమన్నా తెలుసా? మెహర్ బాబా అని తెలుసా? ఈయన అవతారాన్ని పిలుస్తారా, సద్గురు పిలుస్తారా, ఏమిటి తెలుసు? ఈ మాస్టర్స్ ప్రేయర్స్ తెలిసా వాళ్ళకి? పశ్చాత్తాప ప్రార్థన తెలుసా? 7 గంటలకు ప్రార్థన చేయాలని తెలుసా? ఏమిటి చేస్తూ ఉంటారు వాళ్ళు? వాట్ నేమ్ డూ ద రిపీట్? ఏ నామాన్ని వాళ్ళు తలుస్తూ ఉంటారు? యూ డు నాట్ సీ దెమ్ డూయింగ్ ఎనీథింగ్ ఆఫ్ ద సార్ట్. అసలు వాళ్ళు ఏమి ఉండదు, అలా ఉంటారంటే వాళ్ళ నామస్మరణ లేదు, ఏమీ ఉండదు వాళ్ళలో. ఎట్ దేర్ హార్ట్స్ ఆర్ క్రయింగ్ అవుట్ ఫర్ దేర్ బిలవెడ్ ఎవ్రీ మూమెంట్. ప్రతి క్షణము తమ ప్రియతముని గురించి వాళ్ళ హృదయాలు రోదిస్తూ ఉంటాయి. దే ఆర్ ద సైలెంట్ లవర్స్, ద రియల్ లవర్స్. వాళ్ళు నిశ్శబ్దముగా వాళ్ళు ప్రియతముని ప్రేమిస్తూ ఉంటారు. నిజమైనటువంటి ప్రేమికుల లక్షణం అదే. స్ట్రైవ్ ఫర్ దట్ ఈజ్ వాట్ బాబా వాంట్స్. దానికోసం తాపత్రయపడు, ఆ స్థితిని చెందడానికి. అంతేగాని బాబా అనాలా, మేర్ బాబా అనాలా, ఈ పుస్తకంలో గళ్ళు కొట్టి రాయాలా, గళ్ళు లేకుండా ఇది కాదు. హృదయం లోపల తాపత్రయం, తపన, ఆయన గురించినటువంటి ఆ నిరంతరమైనటువంటి స్మరణ, దాని గురించి తాపత్రయం అలవాటు చేసుకో. రైజ్ అబౌవ్ ఆల్ దీస్ కాంట్రవర్సీస్. ఈ చిన్న చిన్న ఈ గొడవలు అతీతంగా ఎదుగు. హవెవర్, as we cannot love him in that manner, for our hearts are full of desires, we find it necessary to find tangible means of expressing our love for him. సరే, మన వల్ల కాదు ఈ పరిస్థితి. సరే, మనకు ఉన్నంతలోనే మనం ఏదో రకంగా ఏదో ఒక క్రమశిక్షణను మనం అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేస్తాం? ఎందుకని ఈ పరిస్థితిని మనము చేరుకోలేక. అంతే కదా, మాట్లాడితే కోపం వచ్చేస్తుంది ఒకడికి, ఎవడో పిల్లలు అరిచారంటే కోపం వచ్చేస్తుంది ఒకడికి. ఎందుకని మనము దీనిని అతీతంగా ఎదగలేకపోతూ ఉన్నాము. చిన్న పిల్లవాడు ఒక పిలుపు పిలిచినంతనే వీడి డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. అంటే అంత మనం మానవులం కదా, మరి అంత చిన్న ఏకాగ్రత మాత్రమే మనకు ఉన్నది. కాబట్టి మనం ఏవో కొన్ని కట్టుబాట్లు చేసుకోవాలి. ఇట్ ఈస్ గుడ్ ఓన్లీ వెన్ డన్ విత్ ది సిన్సియరిటీ ఆఫ్ హార్ట్ అండ్ డన్ స్పాంటేనియస్లీ అట్ ది హార్ట్స్ ప్రాంప్టింగ్స్. అది ఏదైనా ఇది చెయ్యొచ్చా, ఇది చెయ్యకూడదా అని అంటే ఒక టెస్ట్ చెప్తున్నాడు ఈ రీచ్. ఏమిటట? అది
నిజాయితీతో నిష్కల్మషమైనటువంటి హృదయముతో అప్పటికప్పుడు హృదయము ప్రేరణ వలన నీవు చేస్తే అది ఉచితమైనదే. నిష్కల్మషమైన హృదయం అంటే పేరు కోసం కానీ, ప్రఖ్యాతుల కోసం కానీ, గుర్తింపు కోసం కానీ, నేను ఎంత గొప్ప గాయకుని తెలియదండి ఈవేళ ఒక్కసారి పాడేసి వినిపించాలి వీళ్ళకి అనుకుని పాడాడు అనుకోండి, అది నిష్కల్మషమైన హృదయం కాదు. అది డూ నాట్ గెట్ అటాచ్ టు ఇట్ ఆర్ మేక్ ఏ రిచువల్ ఆఫ్ ఇట్ ఆర్ మేక్ ఏ పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఇట్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే బాబా సమాజ్ దగ్గర మనం బాబాకి మన ప్రేమను వ్యక్తం చెయ్యాలి అన్నప్పుడు దానికి అంటి పెట్టుకొని నేను ఈవేళ ప్రదర్శిస్తున్నాను, ఏముండో మన వచ్చినప్పుడు ఊరోళ్ళందరినీ రమ్మని ఈవేళ నేను ఇక్కడ పాట పాడేస్తున్నాను ఈవేళ సాయంత్రం 7 గంటలకి అని మన గ్రూప్ అందరికీ ఫోన్ చేసి చెప్పాడు అనుకోండి. అంటే దానికి అంటి పెట్టుకుని ఉన్నావు నువ్వు, బాబాకి కాదు. దాన్ని ఒక పెద్ద తంతు కింద చెయ్యవద్దు. అలాగే ప్రజా ప్రదర్శన కోసము చెయ్యవద్దు. ప్రియతముని కృపా విశేషం వలన రియల్ ట్రెజర్ వాల్యూమ్ 4లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అనేటువంటి ఒక చాప్టర్ చదువుతూ మధ్యలో మనం ఆపేశాం. ఒక్కసారి ఆ విషయం ఏంటో మననం చేసుకొని ఈరోజు విషయంలోకి వెళదామండి. సాధారణంగా మనం మెహరాబాద్ బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రేమను, బాబా మీద మనకున్న ప్రేమను మనం వ్యక్తం చేయడానికి మనకు సర్వ స్వతంత్రము ఉంది కదండి. అదే అనుకుంటాం మనందరం కూడా. సో ఒక అమ్మాయి, ఒక తెల్ల జాతీయురాలు, ఆ అమ్మాయి వచ్చింది. మామూలుగా కొన్నాళ్ళు అంటే ఒక 3 నెలలో 6 నెలలో అక్కడ మకాం ఉంది. ఉన్నప్పుడు ఆవిడ కొంచెం కాస్ట్యూమ్స్ అంటే రకరకాలైన వస్త్రధారణ చేస్తూ ఉండేది. అది మిగిలిన వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఎందుకని ఒక ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అది ఒక ఫ్యాషన్ పెరీడ్ కింద కాకుండా కొంచెం మర్యాదకు భంగం కలగకుండా మనందరం వ్యవహరిస్తూ ఉంటాం. మరి ఆ అమ్మాయికి అలవాటు లేదు. అది అయిపెచ్చు ఆవిడికి ఒక మైమ్ అనేటువంటి ఒక కళ కూడా వచ్చి ఆవిడికి. సో అది ఎక్కడికక్కడ అది ప్రదర్శించేస్తూ ఉండేది. క్యాంటీన్లోను, భోజనాల దగ్గర, లంచ్ టైంలోను. ఆఖరికి బాబా సమాధి దగ్గర హారతి అయిపోగానే ఈవిడ తయారైపోయేది. ఇది ఎలాగూ ఇది బాగోలేదు పరిస్థితి అని మనీకి చైర్మన్ అప్పుడు ఆవిడకి కూడా కంప్లైంట్ చేశారు. ఆవిడ కూడా పిలిచి చెప్పింది, అంటే నొచ్చుకోకుండా నీకు సర్వ హక్కులు ఉన్నాయి, బాబా దగ్గర నీ ప్రేమను వ్యక్తం చేయొచ్చు, కానీ ఇతరులకు కూడా అలాంటి ఆశ ఉంటుంది కదా, వాళ్ళకి పాడాలని ఉంటుంది, అక్కడ వాళ్ళకి ఏదో చేయాలని ఉంటుంది, వాళ్ళకు నొచ్చుకోకుండా నువ్వు జాగ్రత్త వహించు అని చెప్పిన ఆయన ఆవిడికి నచ్చలే. ఆఖరికి మనసారి మాయి ఆవిడని తీసుకెళ్ళి టిఫిన్ పెట్టి టీ ఇచ్చి ఆ బాబా గద్ది ఆ టిన్ షెడ్లోకి తీసుకెళ్ళింది. ఇది బాబా సింహాసనం. ఆయన ఇక్కడ ఉన్న నాళ్ళు ఇక్కడే కూర్చునేవారు. ఇక్కడి నుంచి ఆయన చెప్తూ ఉండేవారు. బాబా ప్రేమని వ్యక్తం చెయ్యాలని నీవు అనుకుంటూ ఉన్నప్పుడు నలుగురిలో వ్యక్తం చేస్తే వాళ్ళందరూ నీకు ఆటంకం కదా. నీవు ఒక్కరిదానివే బాబాకి వ్యక్తం చేస్తే చాలు కదా, నీకు బాబాకు సంబంధించిన వ్యవహారం కదా. ఇక్కడైతే ఇంకా బాగుంటుందేమో, ఆలోచించు అని చెప్పింది. ఆవిడికి నచ్చింది ఈవిడి సలహా. అంటే పాజిటివ్ వే. బాబా ఏమనేవారు, యూ హ్యావ్ టు విన్ పీపుల్ విత్ లవ్. ప్రేమతో నువ్వు మనుషులను జయించాలి, కోప్పడి చికాకుపడి అలా చేయకూడదు అని బాబా చెప్పేవారు. అదే మండలి వాళ్ళు కూడా చెప్తూ ఉండేవారు. అది ఇదే విషయం ఇరిచి దృష్టిలో కూడా పడింది. రుస్తం ఇరిచితో మాట్లాడుతూ ఉంటే ఆ విషయం ఇరిచ్ వివరణ ఇస్తూ ఉన్నాడు. దాని మీద చాలామందికి రకరకాల డౌట్లు వస్తూ ఉంటాయి. బాబా అనాలా, మేర్ బాబా అనాలా, జై బాబా అనాలా, ఓ బిలిబెడ్ అనాలా, ఏమనాలా, ఇవన్నీ. ఎందుకంటే ప్రధానమైనటువంటిది మన హృదయంలో అనుభూతి ప్రధానము, కానీ మనం ఎలాగ చేస్తున్నాం అనేది ప్రధానము కాదు. బాబా ఏమనేవారు, ఇట్ ఈస్ నాట్ వాట్ యు డూ బట్ విత్ వాట్ మోటో యు డూ దట్ ఐ సీ అనేవారు బాబా. నువ్వు ఏం చేస్తున్నావో నేను చేసేది చూడను, కానీ లోపల ఏ ఉద్దేశంతో చేస్తున్నావు అది ప్రధానము నాకు అని బాబా అనేక పర్యాయములు చెప్తూ ఉండేవారు. ఇఫ్ వైల్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్ యూ హ్యావ్ నాట్ ఫర్గాటన్ యువర్ సెల్ఫ్ ఇన్ హిజ్ రిమెంబరెన్స్ దెన్ యూ హ్యావ్ నాట్ ఆఫర్డ్ టు హిమ్. నీవు ఏదైనా ఒక విషయాన్ని బాబాకు సమర్పిస్తూ ఉన్నప్పుడు నీవు మరిచిపోకుండా నువ్వు చేస్తూ ఉంటే అది ఆయనను గుర్తుపెట్టుకున్నట్టు కాదు, అది ఆ సర్వార్పణ కాదు,
అంకితము అనేటువంటిది నువ్వు సరిగా చేయటం లేనట్టు లెక్క. దట్ ఈజ్ హౌ ఇట్ ఈస్. అది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ప్రజలందరూ చూస్తున్నారా లేదా, వీళ్ళు మెచ్చుకుంటున్నారా లేదా, ఎలా చేస్తున్నాను నేను అనుకుంటూ మనం బాబా దగ్గర ఏదైనా ప్రదర్శన చేస్తే ఆయనది సంపూర్ణమైనటువంటి అర్పణ కాదు. అందుకని బాబాకే కదా నేను చేసేది. ద స్పాంటేనియస్ ఆఫరింగ్ ఆఫ్ ద హార్ట్ వేర్ ది లవర్ కంప్లీట్లీ ఫర్గెట్స్ హిమ్సెల్ఫ్ వైల్ ఆఫరింగ్ అండ్ ఈజ్ అవేర్ ఓన్లీ ఆఫ్ హిజ్ బెలివెడ్, దట్ ఈస్ ద రియల్ ఆఫరింగ్ విచ్ ద బెలివెడ్ రెస్పాండ్స్ టు. సంపూర్ణంగా నీ పరిసరాలను మర్చిపోయి, ఎవడున్నాడనేది మర్చిపోయి, ఒక్క ప్రియతముడే నీకు కనపడి, అప్పుడు నీవు ఏమి చేసినా ఆయన తప్పకుండా స్వీకరిస్తాడు దాన్ని. దట్ ఈజ్ వాట్ బాబా వాంట్స్. బాబా కావలసినది అలాంటి అర్పణ. అంటే పబ్లిసిటీ, నలుగురు మెచ్చుకునేలాగా చూడటము ఆయన స్వీకరించాడు అని చెప్తున్నాడు. లెట్ మీ టెల్ యూ ఎ స్టోరీ టు మేక్ ఇట్ మోర్ క్లియర్. ఇది ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మంచి కథ ఉంది, అది చెప్తాను. There was a particular village where they celebrated Christmas in a traditional way which was carried on for years. ఒక ఇంగ్లీష్ దేశం అనుకుందాం. ఆ దేశంలో ఒక గ్రామం ఉంది. క్రిస్మస్ డిసెంబర్ 25 నాడు వస్తుంది. కానీ వాళ్ళు ఒక పద్ధతిలో ఒక వారం రోజులు, ఒక 10 రోజులు ఉత్సవంలాగా మనం దసరా నవరాత్రులు ఎలా చేస్తాం అలా పెద్ద వేడుకగా జరుపుకుంటూ ఉంటారు. చాలా ఏళ్లుగా ఇది అనాదిగా జరుగుతోంది అలా. As per tradition, everyone would assemble at the village church and sing devotional songs in praise of the Lord, and afterwards everyone would place some offering in a form of a gift at the feet of the Lord. అక్కడ అలవాటు ఏంటి, అందరూ ఆ విలేజ్ మధ్యలో ఉన్న ఒక చర్చి దగ్గర సమావేశం అవుతారు. అందరూ పాటలు ఇవన్నీ డ్యాన్సులు అన్నీ చేసి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ప్రభుకి ఒక బహుమానం ఇస్తారు. ఆయన పుట్టినరోజు నాడు ఏదో ఒకడు ఒక పువ్వుల దండ, ఒకటి ఏదో ఇంకోటో వాడి స్తోమతను బట్టి వాళ్ళు ఆ గిఫ్ట్ పెడతారు అక్కడ. ఇన్ దిస్ విలేజ్ దేర్ వాజ్ ఎ క్లౌన్, ద విలేజ్ జస్టర్. మీకు ఇప్పుడు వాళ్ళకి తెలియదు, పూర్వ వాళ్ళకి తెలుస్తుంది, పెద్దవాళ్ళకి. కొమ్మదాసరి అని ఒక పెద్ద టోపీలాగా ఏమన్నా జ్ఞాపకం, చెట్టుకి కూర్చుని ఆడిస్తూ ఉంటాడు అందరినీ పండగలకి. పిల్లల్ని, ఆడవాళ్ళని అందరినీ ఆడిస్తూ ఉండి ఎవరికి వాళ్ళు దక్షిణ ఇస్తారు. వాడు వినోదం కలిగించడమే వాడి ప్రొఫెషన్. ఆ ఊళ్ళో వాడు ఒక బఫూన్ లాంటి వాడనమాట. అందరినీ నవ్విస్తూ ఆనందం కలిగిస్తూ ఉంటాడు. ఆ ఊళ్ళో కూడా ఒక క్లౌన్, విలేజ్ క్లౌన్ అంటారు, కొమ్మదాసరి లాంటి వాడు ఉండేవాడు. హీ ఎర్న్ హిజ్ లివింగ్ బై పెర్ఫార్మింగ్ హిజ్ యాక్ట్ ఎట్ బర్త్డే పార్టీస్ అండ్ వెడ్డింగ్స్ ఇన్ ది విలేజ్. వాడేంటి, ఏదైనా బర్త్డే పార్టీ, వీళ్ళది పెళ్ళిళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి కాసేపు ఇలా ఏదో డ్యాన్స్ చేసి నవ్వించి అందరినీ 4 డబ్బులు సంపాదించుకునేవాడు. అది వాడి బ్రతుకు తెరువు. యాజ్ ది విలేజ్ వాజ్ ఎ స్మాల్ వన్, హీ హ్యాడ్ ఏ డిఫికల్ట్ టైం మేకింగ్ ఎండ్స్ మీట్. చిన్న ఊరు, ఎన్ని జరుగుతాయి ఫంక్షన్లు, పాపం ఏడాదికి ఓ 10-20 జరిగేవి. ఆ డబ్బే దాచుకొని వాడు జీవనాధారం గడుపుకుంటూ ఉండేవాడు. సో హీ వుడ్ ఫీల్ వెరీ ఎంబ్రెస్డ్ అట్ క్రిస్మస్ టైమ్, ఫర్ హీ హ్యాడ్ నథింగ్ టు ఆఫర్ టు హిజ్ లార్డ్. అందరూ గిఫ్ట్లు ఇచ్చేస్తున్నారు, వీడేమో దరిద్రుడు, పాపం ఏమీ లేదు వీడి దగ్గర. చాలా ఇబ్బందిగా అనుకునేవాడు, ఏమీ ఇవ్వలేకపోతున్నాను నేను, ఇంత దరిద్రుడిని అయిపోయాను, అందరూ పట్టుకొస్తున్నారు చిన్నదో పెద్దదో అని మదన పడుతూ ఉన్నాడు. ఇయర్స్ పాస్డ్ బై లైక్ దిస్. ప్రతి సంవత్సరం ఇలాగే క్రిస్మస్ వస్తే వీడికి బాధే మిగిలేది, ఏమీ ఇవ్వలేకపోతున్నాను, ఇంత బీదవాడిని అయిపోయాను అని. ఇలాగా చాలా ఏళ్ళు గడిచింది. అండ్ హీ వుడ్ ఫీల్ వెరీ డిజెక్టెడ్ ఎట్ క్రిస్మస్ టైం. క్రిస్మస్ వచ్చిందంటే చాలు వీడి మనస్సు కుచించుకుపోయేది, ఏమీ ఇవ్వలేకుండా ఇలా అయిపోయాను నేనని బాధపడుతూ ఉండేవాడు. హీ వుడ్ క్వైట్లీ స్టాండ్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ద చర్చ్ అండ్ పే హిజ్ రెస్పెక్ట్స్ టు ది లార్డ్ అండ్ స్నీక్ అవే. ఒక మూల దీనంగా నుంచొని అందరూ గిఫ్ట్లు ఇస్తూ ఉంటే వీడు అలా దిగాలుగా నుంచొని అక్కడి నుంచి ప్రభువుకి ప్రణామాలు చేసి నెమ్మదిగా జారుకునేవాడు పాపం. ఎందుకని అందరూ హాయిగా ఆ వేడుకలో పాలు పంచుకుంటూ ఉంటే వీడు ఏమి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండేవాడు. దిస్ వెంట్ ఆన్ అండ్ ఆన్. వన్ డే ఎ థాట్ కేమ్ టు హిమ్. ఇలాగా జరిగిపోతున్న ఒక సంవత్సరం వాడికి ఒక ఆలోచన మెరిసింది. ఆల్దో ఐ హ్యావ్ నథింగ్ టు ఆఫర్ టు మై లార్డ్, ఐ కెన్ పెర్ఫార్మ్ మై యాక్ట్ టు హిమ్ ఆన్ దట్ డే యాజ్ మై ఆఫరింగ్. నా దగ్గర ఏమి డబ్బులు లేకపోవచ్చు, కానీ ఒక కళ ఉంది కదా, ఏదో పనికి మాలిందో పనికొచ్చిందో ఒక విద్య ఉంది కదా, ఆ రోజు నా తండ్రికి వినోదం కలిగిస్తే బాగుంటుంది కదా
ఆ పెర్ఫార్మెన్స్ ఏదో వాడికి వీడికి చేసే డబ్బులు వస్తున్నాయి, అదేదో నా తండ్రి ఎదురుగా చేస్తే బాగుంటుంది అని ఐడియా వచ్చింది వాడికి. సో నెక్స్ట్ క్రిస్మస్ ఈ డ్రెస్డ్ అప్ లైక్ ఏ క్లౌన్. ఇక క్రిస్మస్ వచ్చింది, వాడొక బఫూన్ లాగా ఒక పెద్ద కిరీటం ఇలా పెట్టుకొని ఇవన్నీ రకరకాల వేషాలు వేసుకొని తయారయ్యాడు. అండ్ వెంట్ టు ద చర్చ్ లుకింగ్ ఫార్వర్డ్ టు పర్ఫార్మింగ్ హిజ్ లార్డ్ అండ్ బిలవెడ్. తన ప్రభు, తన ప్రియతముడు అయిన క్రైస్తు ప్రభు ముందు ఆ విగ్రహం ఉంది అక్కడ, ఇది చెయ్యాలి అని తయారై వెళ్ళాడు. వెన్ ఈ ప్రొసీడెడ్ టు పెర్ఫార్మ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డివోషనల్ సాంగ్స్, భజనలన్నీ అయిపోయినాయి, పాటలన్నీ అయిపోయిన తర్వాత వీడు లేచాడు, ఇది ప్రదర్శన చేద్దామని. పీపుల్ స్టార్టెడ్ షౌటింగ్ ఎట్ హిమ్ అండ్ స్టాప్డ్. బుద్ధి ఉందా లేదు, ఇక్కడ ఇలాంటివి ఏంటి, ఇక్కడంతా ఒక భక్తి వాతావరణం, అది దీనికి ఒక పద్ధతి ఒక ఉండద్దా, పో బయటికి పో అన్నారు. ద ప్రీస్ట్ ఆల్సో ప్రివెంటెడ్ హిమ్ ఫ్రమ్ డిస్టర్బింగ్ ది ట్రెడిషనల్ వే ఆఫ్ లైఫ్ విత్ సంథింగ్ న్యూ. ఇలాంటి కొత్త కొత్త వికారాలన్నీ పెట్టకు, మేము 40 ఏళ్ళు బట్టి చేస్తున్నాం, ఇలాంటివి మేము ఎప్పుడు చేయం. మనం అనుకుంటూ ఉంటాం మన సెంటర్లో ఏదైనా ఒకటి ఉంటే అవి మనం చేయట్లేదండి ఇది అని, ఇలాంటి కొత్తవేమీ పెట్టకు అన్నారు. ద క్లౌన్ వాజ్ రిజెక్టెడ్. వీడి మనసు విరిగిపోయింది పాపం, ఎందుకని ఎంతో ఆశ పెట్టుకొని వచ్చాడు. అండ్ అండర్వెంట్ ది హ్యూమిలియేషన్ క్వయట్లీ క్రయింగ్ అవుట్ టు హిజ్ లార్డ్. ఓ మూల కూర్చొని హృదయం లోపల ఆ తండ్రి గురించి ఏడుస్తూ ఆ ఆవేదనంతా ఆయనకి తెలియపరచుకున్నాడు. దట్ నైట్ హీ కుడ్ నాట్ స్లీప్. ఆ రాత్రి వాడికి నిద్రపట్టలేదు, క్రిస్మస్ రాత్రి. ద హార్ట్ వాజ్ ఆన్ ఫైర్. వాడు ఆవేదనతో రగిలిపోతోంది హృదయం. And as he was feeling very restless, he got up in the middle of the night and quietly sneaked into the church dressed as a clown. అర్ధరాత్రి అయ్యింది, ఇక నిద్ర పట్టడం లేదు, ఇక తట్టుకోలేక వెంటనే అప్పటికప్పుడు డ్రెస్సులు వేసేసుకొని ఎలాగూ దూరేశాడు, గోడ దూకి వెళ్ళాడు, మరి వెనక తలుపు తీసుకుని వెళ్ళాడు, చర్చి లోపలికి వెళ్ళిపోయాడు. He knew the whole village would be sleeping and he would be alone. వాడికి తెలుసు అందరూ నిద్రలో ఉన్నారు, ఎందుకని టైర్ అయిపోయారు. 24 రాత్రి మొదలెడతారు వేడుకలు, క్రిస్మస్ వేడుకలు అని చేత 25 రోజంతా చేస్తారు, ఎంత శుభ్రంగా హాయిగా నిద్రపోతూ ఉంటారు, నేను ఒక్కడనే ఉంటాను చర్చిలో అని అనుకున్నాడు. విత్ దిస్ హార్ట్స్ ఆఫరింగ్ టు హిజ్ లార్డ్. అది ఇప్పుడు నా హృదయంలో ఉన్నది తండ్రికి అంకితం చేయొచ్చు కదా, నాకు ఎవడు కావాలి, అంతే కదా, వీళ్ళతో నాకు సంబంధం లేదు కదా, ఒక్కడనే ఉంటాను, హాయిగా నేను ప్రభువుకి అంకితం చేస్తాను అనుకున్నాడు. ద క్లౌన్ వాజ్ సో హ్యాపీ పెర్ఫార్మింగ్ హిజ్ యాక్ట్ ఫర్ ద లార్డ్ దట్ హీ వాజ్ కంప్లీట్లీ లాస్ట్ ఇన్ ది యాక్ట్. వాడు ఎంత ఆనందంతో ఆ ప్రభువు ముందు ప్రదర్శన ఇచ్చాడంటే మునిగిపోయాడు, వాడు మర్చిపోయాడు. అంత ఆనందంగా తండ్రి ముందు ఆయనకి వినోదం ఇస్తున్నాను నేను అనే అనుభూతితో వాడు ప్రదర్శన చేస్తూ ఉన్నాడు. హీ గాట్ సో క్యారీడ్ అవే దట్ హీ స్టార్టెడ్ మేకింగ్ సౌండ్స్ వైల్ పెర్ఫార్మింగ్ హిజ్ యాక్ట్, forgetting that it would disturb the priest and wake him. వాడు ఇందులో మునిగిపోయి కేకలేసేస్తున్నాడు, కేరింతలు వేసేస్తున్నాడు. ఆ పక్క రూమ్లో ఆ ప్రీస్ట్ ఉన్నాడు, ఆ పూజారి, వాడు పడుకుని ఉన్నాడు, వాడు లేచిపోతాడేమో అన్నది కూడా మర్చిపోయాడు. ఇట్ సో హ్యాపెండ్ దట్ ద ప్రీస్ట్ వోకప్. ఏంటి ఈ అర్ధరాత్రి, ఈ గొడవ ఏమిటి, ఈ కేకలేమిటని వాడు లేచాడు. అండ్ వెంట్ టు ఫైండ్ అవుట్ హూ వాజ్ మేకింగ్ దట్ రకస్ ఇన్ ద చర్చ్. ఎవడు ఈ రభస్ చేసేది అని ఆ చర్చిలోకి వచ్చాడు. వెన్ హీ ఎంటర్డ్ హీ ఫౌండ్ ద విలేజ్ క్లౌన్. హాల్లోకి వచ్చేటప్పటికి వీడు డ్యాన్స్ కడుతూ ఉన్నాడు, వీడి ప్రదర్శన అంతా చేస్తూ ఉన్నాడు. హీ వాజ్ సో అప్సెట్ అండ్ సీయింగ్ హిమ్ దట్ ద ప్రీస్ట్ వాంటెడ్ టు గ్రాబ్ హిమ్ అండ్ త్రో హిమ్ అవుట్. వాడికి ఒక్కసారి లోపల నుంచి కోపం వచ్చింది, వచ్చాడు వీడి రోగ్ అని, వీడిని పట్టుకుని బయటికి ఇసిరేద్దాము అని దగ్గరికి వెళ్ళబోయాడు. యాజ్ ద ప్రీస్ట్ వాక్ టువర్డ్స్ ద క్లౌన్, దగ్గరికి అడుగులు వేసుకుంటూ వెళుతూ ఉంటే హీ నోటీస్డ్ సంథింగ్ దట్ లెఫ్ట్ హిమ్ డేజ్. ఇలా చూసాడు, వీడు డ్యాన్స్ కడుతున్నాడు, ఇలా చూసాడు, ఇటు చూసేటప్పటికి అతనికి కళ్ళు చెదిరిపోయినాయి అక్కడ కనపడిన దృశ్యం. హీ కుడ్ నాట్ బిలీవ్ వాట్ ఈజ్ ఐస్ సా. వాడు కళ్ళుతో చూసిన దృశ్యాన్ని వాడు నమ్మలేకపోయాడు. హీ సా దట్ ది క్లౌన్ వాజ్ పెర్ఫార్మింగ్ హిజ్ యాక్ట్. There was another person sitting and looking at the act and enjoying it. ఒక వ్యక్తి అక్కడ కూర్చొని వీడు చేసిన ఈ వినోదము ప్రదర్శనను ఆహ్లాదంగా ఆస్వాదిస్తూ ఉన్నాడు. అండ్ హూ వాజ్ దట్ పర్సన్ సో రేడియంట్, సో గ్లోయింగ్, ఎంజాయింగ్ ది క్లౌన్స్ యాక్ట్. వెలిగిపోతూ వైభవంగా ఆనందంతో మురిసిపోతున్న ఎవడా వ్యక్తి? ఇట్ వాజ్ నన్ అదర్
దెన్ లార్డ్ జీసస్ హిమ్సెల్ఫ్. అతను సాక్షాత్తు క్రైస్తు ప్రభువే, మరెవరో కాదు. ద లార్డ్ హ్యాస్ హిమ్సెల్ఫ్ కమ్ టు రిసీవ్ ఎ గిఫ్ట్ ఆఫ్టర్ బై ద క్లౌన్, ఫార్ ఇట్ వాజ్ ఫ్రమ్ ది హార్ట్. ఆయనే స్వయంగా వచ్చాడు ఈ కానుకను స్వీకరించడానికి. ఎందుకని? వీడి హృదయం అట్టడుగు నుంచి ఆ అనుభూతితో వాడు దాన్ని సమర్పిస్తూ. ఇలాగే ఇరిచి మరొక కథ కూడా చెప్పాడు. మనలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. సంప్రదాయముగా ఆచరించబడుతున్న పూజా విధానములో అవకాశము లేనటువంటి హృదయానుభూతి స్పాంటేనియస్గా, అంటే అప్రయత్నముగా మన హృదయం లోపల నుంచి మనం ప్రభువుకి సమర్పించిన ఆరాధనలో తప్పకుండా ఉంటుంది అని రుజువు చేసేటువంటి ఒక సంఘటన. ఇది చెప్పేవాడు మేరాజాద్ మండ్లీ హాల్లో. ఒక కార్పెంటర్ ఉండేవాడు, పీటర్, ఇంగ్లాండ్ దేశంలో. వాడికి ఎప్పుడు చర్చికి వెళ్ళడం అది అసలు ఇష్టం ఉండేది కదా వాడికి. వీళ్ళంతా వెళ్ళి ఏదో ఇందరు రకరకాల బట్టలు వేసుకొని హడావుడి చేసి నాకేమో నచ్చదు ఇది. ఎప్పుడు వెళ్ళేవాడు కాదు చిన్నప్పటి నుంచి కూడా. కానీ వాడు సైకిల్ వేసుకొని ఉదయం 9 గంటలకల్లా పనికి వెళ్ళిపోయేవాడు. వెళ్ళేటో చర్చి కనపడేది, చర్చి దగ్గర ఆగేవాడు, హ్యాట్ తీసేవాడు, బయటికి తీసేవాడు. జీసస్ దిస్ ఈజ్ పీటర్ అని ఇలా వంగి ప్రణామం చేసేవాడు. మళ్ళీ ఇది వేసుకొని వెళ్ళిపోయేవాడు. కానీ ఎక్కడ ఎన్ని పూజలు ఇవి హడావుళ్ళు ఎప్పుడూ వెళ్ళేవాడు కాదు. వాడికి అసలు ఆ సంప్రదాయం అంటే ఎందుకు కిట్టేది కాదు వాడికి. వాడు పెద్దవాడైపోయాడు. రోజు ఇది మాత్రం మానలేదు. ఒకసారి అనారోగ్యం బారిన పడి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. హాస్పిటల్లో ఉన్నాడు. రాత్రి ఎప్పుడో జాయిన్ చేశాడు. ఉదయం 9 అవుతుంటే వీడి హృదయం, అయ్యో ఈవేళ నేను ఆరోగ్యంగా ఉండుంటే అక్కడ ఒక శాల్యూట్ కొట్టేవాడిని నా బాస్కి అనుకున్నాడు. అనుకునేటప్పటికి నర్సులంతా ఉన్నారు. ఒక వాయిస్ వినపడిందట, పీటర్ దిస్ ఈజ్ జీసస్ అని. సరిగ్గా ఇతను ఏ టైంకి అయితే అక్కడ ఆ మాట చెప్పేవాడో అదే టైంకి జీసస్ వాయిస్, రోజు ఆ టైంకి ఆ వాయిస్ నర్సులందరూ వినేవారు, పీటర్ దిస్ ఈజ్ జీసస్ అని. అది ఇది చెప్పేవాడు అనమాట. అంటే డాంబికము, ఆడంబరము, కల్మషము లేనటువంటి అప్రయత్నమైనటువంటి ఆ ప్రేమపూర్వకమైన స్పందన ఉంటే తప్పకుండా ఆయన స్పందిస్తాడు. ఆయనకి ఇవేమీ అక్కర్లేదు. ఊరికే హడావుడి, నలుగురు చూడాలి, డబ్బు ఖర్చు పెట్టాలి, ఈ తంతు, ఇది ఏమీ అక్కర్లేదు. అమాయకమైనటువంటి ఒక స్పందన హృదయంలో నుండి వస్తే తప్పకుండా ఆయన స్పందిస్తాడు. ఇది దీనికి దగ్గరగా ఉన్నటువంటి